జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నేను చాలా వీడియోల ద్వారా నేను చెప్తానే ఉంటా, నాయన మనకు వ్యతిరేకంగా చాలామంది అంతా ఒకటైపోయి ఈ దేశాన్ని ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. కాబట్టి మన కులాలకు, అలాగే వర్గాలకు, వర్ణాలకు, వీటికన్నిటికి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనం అందరం కలిసిమెలిసి ఐకమత్యంగా ఉన్నాము. అప్పుడే మన దేశము, మన ధర్మము, మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి చెప్తానే ఉండా. అయితే హిందువులు ఐకమత్యంగా ఉంటే ఎంత బాగుంటుందో, ఎంత చూడముచ్చటగా ఉంటుందో, ఎంత గొప్పగా ఉంటుందో చెప్పేదానికి ఈ న్యూస్ ఒక ఉదాహరణ. ఈ న్యూస్ అయితే అల్టిమేట్గా ఉండదు, ఎంజాయ్ చేయండి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని సిమ్లా. అయితే ఈ సిమ్లాలో సంజౌలి అనే ప్రాంతం ఒకటి ఉన్నది. ఈ సంజౌలి అనే ప్రాంతంలో కొంత భూమిని అక్కడ ఉండేటువంటి ముస్లింలు కొనుగోలు చేసిన ఆ స్థలంలోనే అతి పెద్ద మసీదు నిర్మాణం అయితే ఒకటి తలపెట్టారంట. మొత్తంగా 5 అంతస్తుల మసీదుని అయితే నిర్మాణం ప్రారంభించారు. ఓకే, స్థలాన్ని కొన్నారు, నిర్మాణం ప్రారంభించారు, మసీదు కట్టుకున్నారు, దాంట్లో ఇంకా ప్రాబ్లం ఏమన్నదని మీరు అనుకోవచ్చు. అక్కడే ఒక తిరకాసు ఒకటి వచ్చింది, చెప్తా అది కూడా. అయితే ఈ మసీదు నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా తీసుకోవాలి. అది పాయింట్. ఎందుకంటే అక్కడ ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది, వాళ్ళనే నెత్తిన పెట్టుకుంటుంది. అయితే మొదటగా అక్కడున్న హిందువులు ఈ మసీదు నిర్మాణాన్ని మసీదుగా భావించాల. ఎవరో అపార్ట్మెంట్ కట్టుకుంటున్నారులే అని చెప్పేసి అందరూ కూడా అట్లే అనుకున్నారు. తీరా ఏంటంటే 5వ అంతస్తు కట్టగానే ఇక ఆ అపార్ట్మెంట్కు సంజౌలి మసీద్ అని చెప్పేసి ఒక పెద్ద బోర్డు ఒకటి తగిలిచ్చారంట. ఇక ఈ విషయం ఏంటంటే సిమ్లాలో ఒక దావానంలాగా వ్యాపించిపోయింది. సిమ్లాలో అక్రమంగా మసీదును నిర్మించారన్న విషయం హిందువులకు తెలిసిపోయిందనమాట. ఇక పెద్ద సంఖ్యలో ఈ సిమ్లాలో ఉండేటువంటి హిందువులు ఆ సంజౌలి మసీద్ దగ్గరికి వచ్చి పెద్ద ఎత్తున ఈ నిరసనలు, ధర్నాలు చేయడం ప్రారంభించారు. తక్షణమే ఆ ప్రాంతం నుంచి ఆ అక్రమ మసీదును తొలగించాల్సిందేనని చెప్పేసి హిందువులు గట్టిగా పట్టుబట్టినారు. దీంతో బెదిరిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకే చెందిన రూరల్ డెవలప్మెంట్ మంత్రి, ఆయన పేరు వచ్చేసి అనిరుద్ సింగ్, ఆయన మాట్లాడుతా సంజౌలీలో ధర్నాలు నిర్వహిస్తున్న హిందువులు చెప్పింది నిజమేను. అక్కడ నిర్మించిన ఆ మసీదుకు ఎటువంటి పర్మిషన్లు కూడా లేవు. పర్మిషన్లు లేకుండానే 5 అంతస్తుల మసీదును వాళ్ళు నిర్మించారు. అదొక ఇల్లీగల్ స్ట్రక్చర్. ఆ మసీదును అక్రమంగా నిర్మించారు కాబట్టి అక్కడ హిందువులు నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మసీదు అక్రమ నిర్మాణానికి ఎవరు సహకరించినారో తెలియాలంటే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందేనని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ క్యాబినెట్ మినిస్టర్ ఎవరు, ఈ అనిరుద్ సింగ్, తమ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాడు. చూడండి, కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఈయన ఈ స్టేట్మెంట్ ఇచ్చాయంటే నిజంగా ఆయనకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. ఎందుకంటే న్యాయం వైపు నిలబడినాడు కాబట్టి. దీంతో ఇప్పుడు ఈ హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో పడిపోయింది. ఆ మసీదును తొలగిస్తే తమకు ముస్లింలు ఎక్కడ దూరం అవుతారని చెప్పి భయం. ఎందుకంటే వాళ్ళ ఓటు బ్యాంక్ ఇళ్లే కదా. తొలగించకపోతే హిందువులు అయితే చూస్తూ ఊరుకోరు. పైగా ఏంటంటే తమ పార్టీలోనే చిలికి వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు భయపడి సచ్చాంది. ఎందుకంటే ఇప్పుడు ఆ మినిస్టరే హిందువు, ఆయన కూడా చెప్తాడు అవును దానికి ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదని చెప్పేసి. ఇప్పుడు ఆయన న్యాయం వైపు నిలబడినాడు కాబట్టి ఏంటంటే పార్టీలో కూడా చీలికి వస్తాయని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఎటు తేల్చుకోలేక సందిగ్ధంలో పడిపోయి, ఇరకాటంలో పడిపోయి నలిగిపోతున్నారు. అది హిందువుల్లో ఐకమత్యం వస్తే ఎలా ఉంటుందని చెప్పడానికి ఇది మరొక ఉదాహరణ. ఎట్లుంది న్యూసా? బలంలా అది. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంద్రా స్వామి చెప్పి మా తలకాయ తింటా ఉంటాం అనుకోండి. ఈ న్యూస్ సేకరించి మీ ముందుకు ఇలా అందించడం కోసం మేము ఎంత కష్టపడతామో దేవుడికి తెలుసు, మాకు తెలుసు. దయచేసి కోఆపరేట్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.